హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ అందరూ చూసే ఉంటారు. మీకు ఏమనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకేమనిపించింది అనేది నేను చెప్తాను. చాలామంది కంటెస్టెంట్స్ ఫేక్తున్నారు అనిపించింది అనమాట. ఓవర్ స్మార్ట్గా యాక్ట్ చేస్తున్నారని అనిపించింది, ఇంక్లూడింగ్ కామనర్స్. నాకు అనిపించింది అదే. అండ్ మాస్క్ మన్ అయితే లేనిపోని దగ్గర అంతా హడావిడి చేసేసి గొడవ పడేసి ఏదో ఇంకా ఆయనకి స్క్రీన్ స్పేస్ అంతా దొరికేయాలి అన్న ఇదిగా ఏమన్నా కావాలనే వాంటెడ్గా గొడవ పడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ గుండు అంకుల్ అనడం ఇట్స్ రాంగ్, బట్ సారీ చెప్పిన తర్వాత కూడా దాన్ని ప్రొలాంగ్ చేయడం అనేది అది మాస్క్ మెన్ ఏ విధిగా ఆలోచిస్తున్నాడు అనేది మనకి తెలియట్లేదు. బట్ కామనర్స్కి అయితే మాత్రం ఈ వీకెండ్లో మాత్రం నాగ్ సార్ దగ్గర ఫుల్ కోటింగ్ పడుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు టాస్క్ని టాస్క్ లాగా చేయకుండా వాళ్ళు ఫేక్గా వాళ్ళ యొక్క మానవతా దృక్పథం అంటారు కదా, అట్లా చూపించాలి అనేసి ఏమన్నా ఆ టెండెన్స్ మీన్స్ సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఫేక్గా ఫుడ్ మేము తీసుకుంటాం, మా పైన తీసుకుంటాం, మీరు తీసుకోండి, మీరు తినండి అనేది అయితే అంటున్నారో ఇదంతా కూడా ఏదో మేము మంచోళ్ళం అని చూపించుకోవడానికే చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. సో నాకైతే నిన్నటి ఎపిసోడ్లో మొత్తం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎపిసోడ్స్ కానీ ఇలానే నడిచాయంటే మాత్రం ఈ సీజన్ గోవిందా అని నాకు అనిపించింది. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీస్ కూడా చెప్పుకోదగ్గ కూడా ఎవరు లేరు. కామనర్స్లో ఏదో కొంచెం ముందు అగ్ని పరీక్ష షో జరిగింది కాబట్టి దాని నుంచి కొంచెం హైప్ వచ్చింది సీజన్ 9కి బికాజ్ ఆఫ్ ఆ కాన్సెప్ట్, కామనర్స్ని తీసుకునే కాన్సెప్ట్ కోసము. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇలానే నడిచి ఏమీ లేకుండా టాస్క్లు ఏదో సోదిలాగా అయ్యిందంటే మాత్రము ఈ సీజన్ కూడా సీజన్ 6 కంటే కూడా ఘోరంగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీకు ఏమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.